జై శ్రీరామ్. జై శ్రీరామ్ మామస్వాములు. మేమైతే భద్రాచలం అయితే స్టార్ట్ అయినాం మా హనుమాన్ టెంపుల్ కడుకులు అయితే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మన ఫస్ట్ దర్శనం అయితే కొండగట్టుకి అయితే వచ్చేసినాం. వచ్చే దారిలో సాములందరూ నడుచుకుంటూ వస్తున్నారు. అంటే వాళ్ళైతే రేడియం పెట్టుకొని సేఫ్ అయితే వస్తున్నారు. ఇంకా ఒక దగ్గర అయితే డీజే పెట్టుకొని మరి పాదయాత్ర అయితే చేస్తున్నారు. ఆ వీడియో అయితే పెడితే అటాచ్ చేస్తా. ఆ రోజు అదే కొండగట్టులో అయితే స్టే చేసేసుకొని పొద్దులు వేసి ప్రత్యేక దర్శనం టికెట్ వేసేసుకొని అయితే మేమైతే తొందరగా అయితే దర్శనం కంప్లీట్ చేసేసుకొని రిటర్న్ భద్రాచలం అయితే స్టార్ట్ అయ్యాం. ఆ స్టార్ట్ అయిన దారిలో దండకం అయితే చదివాం. మధ్యలో మా లోకస్వామి తోటి అయితే కొన్ని చర్చలు అయితే నడిచాయి. ఇంకా దోశ, పూరి, ఇడ్లీ, వడ, ఇడ్లీ, పూరి తినచ్చా? తినచ్చు. పూరి వడ రెండు తినచ్చు. గంతే. పూరి టిఫిన్ కాదు, పూరి టిఫిన్ కాదు, ఇడ్లీ ఇడ్లీ, పూరి పూరి. ఫస్ట్ ఏం తినచ్చు? ఫస్ట్ ఏం తినాలా మన నీకన్నా ముందు? పూరి. నీకేది ఇష్టం? ఎన్ని ప్లేట్లు? వడ. అదే చెప్పు మన వ్యూవర్స్ కి చెప్పు. మనం ఇప్పుడు ఏడున్నాం, ఎటు పోతున్నాం? రామప్ప టెంపుల్ 1000 పిల్లరా? రెండు. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. సరే పడుకో. జై శ్రీరామ్. మనమైతే ఇప్పుడైతే 1000 పిల్లర్ టెంపుల్స్ అయితే వచ్చినాం. ఇప్పుడైతే చూద్దాం లోపల. ఫోటో దిగడానికి అయితే చాలా మంచి ప్లేస్ కూడా మంచి వస్తుంది. ఇక్కడ ఫోటో దిగవచ్చు. భద్రకాళి టెంపుల్ అయితే మేము వచ్చినాం. ఇప్పుడు వింటర్ అయితే ఇస్తున్నాం. చూపెడతా అది ఎట్లుంటుందో ఇప్పుడు. సిరిసిల్ల నిజమా కొండగడ దగ్గర చర్చకి చూసినా మన హనుమంతానికి పంపించాను కదా పంపించింది సార్. వరంగల్లో న్యూషంపేట ఏరియాలో హనుమాన్ టెంపుల్ అయితే ఉంటుంది. అందులో ఆ స్వాములు అయితే ప్రతి స్వాములకు హనుమాన్ జయంతి వరకు అయితే మధ్యాహ్నం పూట అయితే భోజనం అయితే అవైలబుల్లో పెడతారు. ఆ రోజైతే మేము అక్కడనే భోజనం చేసేసుకొని ఇప్పుడైతే రామప్ప టెంపుల్కి వచ్చినాం. ఆల్మోస్ట్ 10 years అవుతుంది నేను వచ్చి. 10 years కదా మనం. ఎప్పుడు వచ్చినాం మరి? సీను నేను ఎన్ని రోజులు అవుతుంది వచ్చి? మనం అవుతుంది స్వామి. చూద్దాం. అది కూడా May 10th నాకు గుర్తుంది. చూద్దాం. ఇప్పుడు ఫేస్బుక్లో ఉంటుంది. హాయ్ ఉందిగా. సాములో కాలు కాలుతున్నాయా? ఒక సామ్యుడు షిరిడి సాయిబాబా. పాత గుళ్ళు ఏమో అని తెలియదు కానీ ఈ ఆర్కిటెక్ట్ అయితే ఒక రేంజ్లో ఉంటుంది. అంటే ఇప్పటి వాళ్ళకి ఊహకు కూడా మనది కావచ్చు అట్లుంటాయి ఇవైతే. ఒకసారి చూడండి మీరే. బాబా చెప్పిస్తాడు. బాబా చూస్తున్నాడు. నువ్వు కెమెరాలో మీకు ఇప్పుడు మనమైతే రైతు అంటే బాంబు పెట్టేశాడు కింద. లోపల పోతే డైరెక్ట్ టెంపుల్. హాయ్ మామస్వాములు. మనమైతే ఇప్పుడు రామప్ప టెంపుల్కి వచ్చి దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ మేడారం స్టార్ట్ అవుతున్నాం. జై శ్రీరామ్.
రామ్ బాబాకి మేమైతే మేడారం చేరుకున్నాం మామ. చేరుకొని సారక్క సమరక్క దర్శనం చేసేసుకొని ఆ రోజు నైట్ అయితే మేము భద్రాచలం అయితే స్టార్ట్ అయినాం మామ. అండ్ డే 2లో అయితే కొన్ని అడ్వెంచర్స్ అయితే జరిగినాయి. ఆ వీడియో చూడాలనుకుంటే మన పేజ్ని అయితే ఫాలో చేసుకొని పెట్టుకోండి, రాజేష్తో ప్రయాణం. అండ్ మన యూట్యూబ్ వచ్చేసి రాజేష్తో ప్రయాణం అని యూట్యూబ్లో అయితే ఉంటుంది. సేమ్ నేమ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంటుంది. ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.